Hi India Glitz viewers, this is Naresh, film actor here. Sankranti Subhakangshalu. సాధారణంగా నేనుగా పుట్టినరోజులు ఎప్పుడు జరుపుకోను. పాలిటిక్స్కి వచ్చిన తర్వాత పుట్టినరోజులు దూరంగా ఉంటాను, ఏదో బ్లడ్ క్యాంప్ అటువంటి మంచిది. కానీ ఒక ఆర్టిస్ట్కి సక్సెస్ అనేది పుట్టినరోజు రోజు చాలామంది దగ్గరికి తీసుకొస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబానికి సంబంధించిన ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ కానీ నా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ప్రతి బర్త్డేకి వస్తారు. గత 2015లో నా వరుస విజయాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దృశ్యం కానీ, అదేవిధంగా బలబలి మగాడివే కానీ, సుబ్రహ్మణ్యం ఫస్ట్ ఇటువంటివి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు ఒక కొత్త స్టేటస్ని ఇచ్చింది. ఫ్యాన్స్ అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజున ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు. సినిమాలో ఒక మార్పు వస్తుంది, జానర్ ఆఫ్ ఫిల్మ్స్లో. ఈ టైంలో కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు ఇండస్ట్రీకి, మంచి సినిమాలు వస్తున్నాయి. నేను అన్నిట్లో భాగంగా ఉంటూ ఇటు సోషల్ సర్వీస్ అటు సినిమాలు చేస్తూ అందరికీ దగ్గరగా అందరు బంధువుగా ఉండేవాడిని. కాబట్టి ఆ రకంగా ఈ సంవత్సరం మరింత మంది ఫ్యాన్స్, ఎక్కువ మంది వాళ్ళంతటా వాళ్ళు 2 రాష్ట్రాల నుంచి వాళ్ళ కేకులు వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ నా పుట్టినరోజు వాళ్ళు జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆతిథ్యాన్ని నేను హోస్ట్ చేస్తూ ప్రతి సంవత్సరం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా యొక్క ఇయర్ డైరీ నేను చెప్తుంటాను. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా ఫ్యాన్స్తో నేను పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. 2 రాష్ట్రాల నుంచి కూడా, నల్గొండ, కర్నూలు, వరంగల్, తర్వాత ఆంధ్ర నుంచి, ఎటు నుంచి కూడా చాలామంది వచ్చారు. ఈ సంవత్సరం నేను ఎప్పుడు చెప్తుంటా, మా ఇంట్లో ఎప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయని. ఆ రకంగా ఇది ఒక బ్రహ్మోత్సవం. ఈ రోజున ఇంతమంది ఫ్యాన్స్, ఇంతమంది ఫ్యామిలీ అందరం కలిసి, నా 2 పిల్లర్స్ కృష్ణ గారు, విజయనిర్మల గారు, వాళ్ళ దీవెనలతో నేను బాగున్నాను. ఈ రోజున నేను ఒక మనిషిగా నిలబడ్డాను. కాబట్టి వాళ్ళిద్దరు ఒక ఆశీర్వాదాలు, ఫ్యాన్స్ ఒక విషెస్, నా డైరెక్టర్స్, ఫ్రెండ్స్ అందరితో ఈ పుట్టినరోజు గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. 2015 చాలా సక్సెస్ఫుల్ ఇయర్. నాకు మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్తో మంచి పొజిషన్కి వెళ్ళాను నేను. 2016 నాకు మంచి సక్సెసెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ విత్ బ్రహ్మోత్సవం, మహేష్, శ్రీకాంత్ అడ్డాలతో ఫస్ట్ కాంబినేషన్లో నేను చేస్తున్నా. సినిమా అద్భుతంగా వస్తుంది, మంచి క్యారెక్టర్. ముఖ్యంగా త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్నటువంటి సినిమా నితిన్ హీరోగా, నదియా నేను 2 కీ రోల్స్ చేస్తున్నాం. 2016లో వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ నేను అనుకుంటున్నా. హిలేరియస్ కామెడీ అండ్ పంచెస్ అండ్ ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి క్యారెక్టర్ అది. సో ఈ 2 సినిమాలు పెద్ద సినిమాలు నాకు పెద్ద ప్లస్ నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను అనుకుంటున్నా. అదేవిధంగా సాయి కుమార్ తనయుడు ఆదితో చేస్తున్నటువంటి గరం, ఎంటైర్లీ డిఫరెంట్ గెటప్, ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. అదొకటి నాకు పెద్ద సక్సెస్ని ఇస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నా యొక్క స్థాయిని పెంచుతాను నేను నమ్ముతున్నాను. అదేవిధంగా పడేసేవా సినిమా నేను చేశాను. అది కూడా చాలా హిలేరియస్గా, చాలా చక్కగా వచ్చింది చునియా డైరెక్షన్లో. అది కూడా నాకు మంచి సినిమా అవుతుంది. ఈ విధంగా శ్రీ కృష్ణ గారు 50th గోల్డెన్ ఇయర్ ఫిల్మ్ నేను చేస్తున్నాను. దాంట్లో చాలా కీ రోల్ చేస్తున్నాను. అది కూడా చాలా బాగా వచ్చింది. కాబట్టి 2016 నాకు సంతోషం ఏంటంటే ఒక లక్కీ ఆర్టిస్ట్గా కూడా నేను పేరు తెచ్చుకున్నాను ఈ రోజున. 2015 సక్సెస్తో పాటు 2016 నేను శైలజతో నా కెరియర్ స్టార్ట్ చేసి మంచి హిట్లో ఒక భాగంగా నేను కూడా ఉండి నా కెరియర్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మంచి సినిమాలు రిలీజ్ కొన్నాయి. కాబట్టి ఈ ఫిల్మ్స్ ప్లస్ గుంటూరు టాకీస్ నేను లీడ్ రోల్ చేసిన సినిమా కూడా 2016లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలన్నీ కూడా నాకు 2016లో నా కెరియర్ మరొక 10 మెట్లు పైకి వెళ్ళే విధంగా నన్ను తీసుకెళ్తున్నాను నమ్మకం. ప్రత్యేకంగా ఇండస్ట్రీ కూడా కళకళలాడుతుంది. ఈ రోజున ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త డైరెక్టర్స్ నాకు దగ్గరికి వస్తున్నారు. యంగ్ డైరెక్టర్స్ ఆర్ కమింగ్ టు మీ. సో ఐఎమ్ ఏబుల్ టు సాటిస్ఫై దేర్ నీడ్. ఇటు కామెడీ అయినా, ఇటు సీరియస్ అయినా, ఇటు సెంటిమెంట్ అయినా, ఏదైనా చేయగలుగుతారు నరేష్ గారు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తున్నారు. ఐఎమ్ గెటింగ్ యంగర్ బై ద డే, బై హార్ట్ అండ్ బై వర్క్. చాలా సంతోషం. అదేవిధంగా సోషల్ సర్వీస్ నేను ఎప్పుడూ కొనసాగిస్తుంటాను. కళాకారుల ఐక్యవేదిక నా యొక్క ఎన్జిఓతో ఈరోజు అనంతపూర్లో
18,000 మంది కళాకారులు ఈ రోజున సంతోషంగా ఉన్నారు. వారి వంతు ఎంతవరకు వీలైతే వాళ్ళ గవర్నమెంట్ సాయంతో నేను కానీ చేస్తున్నాం. వాళ్ళకి ఇళ్ళు కానీ 1,300 ఇళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇప్పటివరకు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన పొలాలకి కావాల్సినటువంటి పంటలకి అన్నిటికీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నేను గెలిచిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీ శివాజీ రాజాతో జాయింట్ సెక్రటరీగా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క టర్మ్ కూడా మంచి గోల్డెన్ టర్మ్గా చెప్పాలి. ఎందుకంటే 700 మంది కళాకారులకు ఏ ప్రామిస్ అయితే ఇచ్చాము మేము, ఈ రోజున వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేశాం. దానికి నన్నే చైర్మన్గా చేశారు. నేను కమిటీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక సమగ్రమైన సర్వే మేము కండక్ట్ చేశాం. 700 మంది పేద కళాకారులు 700 మంది నీడీ ఆర్టిస్టులు ఎవరికి ఏం కావాలో అడిగాం మేము. వాళ్ళకి కావాల్సింది అన్నటువంటి చెప్పారు. 100 మందిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ 100 మందిని సర్వే చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ లింక్ చేయడం కానీ, పెన్షన్స్ పెంచడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి మేము తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ఈ రోజున ఈ టర్మ్లో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒక మైలురాయి ఈ యొక్క కమిటీ, ఈ యొక్క టర్మ్ అని చెప్పి. కృష్ణ గారికి ఫ్యాన్స్ అనేది 2-3-4 తరాలు ఉంటూనే ఉంటారు. ఆయన తేనె మనసుల నుంచి ఇప్పుడు శ్రీశ్రీ వరకు కూడా కృష్ణ గారి సినిమా వస్తుందంటే ఒక ఉత్సాహం, మా సినిమా వస్తుందని అందరు ఫ్యాన్స్ వస్తారు, కేవలం మా ఫ్యాన్సే కాదు. కాబట్టి శ్రీశ్రీ అనేది ఆయన 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్. అది ఒక ఆయన మకుటం, ఆయనకు ఒక మకుటం అది 50 ఇయర్స్ ఫిల్మ్. దానికోసం చాలా మేము వేచించి మంచి సబ్జెక్టు, మరాఠీలో హిట్ అయినటువంటి సబ్జెక్ట్ వస్తే దాన్ని సెలెక్ట్ చేసుకుని ముప్పలనేని శివ మంచి డైరెక్టర్, ఆయన ఈ సబ్జెక్ట్ తీసుకొస్తే వారితో కలిసి ఈ యొక్క సినిమా చేయడం జరుగుతోంది. ఈ యొక్క సినిమా ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్కి ఒక పండుగగా ఉంటుందన్న నమ్మకం. శ్రీశ్రీ టైటిల్ దగ్గర నుంచి, దాని థీమ్ దగ్గర నుంచి ఇట్స్ ఎ క్రైమ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాలో నేను ఒక కీలకమైన పాత్ర వేస్తున్నాను. ఈ 3 క్యారెక్టర్ల మీద ఎక్కువ నడుస్తుంది. కృష్ణ గారు, విజయనుల గారు, నా పాత్ర మీద ఎక్కువ సినిమా మొత్తం నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఫిల్ము ఇండస్ట్రీ ఫిల్మ్గా అందరు భావించి దే ఆర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఫ్యాన్స్లో కూడా మంచి ఉత్సాహం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి బిజినెస్ కూడా అవుతుందని విన్నాను. మంచి ఒక ఓపెనింగ్స్తో కృష్ణ గారు 50th గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ఒక ఇండస్ట్రీలో మరొక మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకం. సో దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనేది ఒక ఆలోచన. కాబట్టి మహేష్ ఒక వాయిస్ ఓవర్, దీనికి చాలా కీలకమైన వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని కూడా సూచన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుధీర్ కూడా ఒక గెస్ట్ అపీరెన్స్ చేస్తే బాగుంటుందని కూడా ప్రపోజల్ ప్రొడ్యూసర్స్ పంపించడం జరిగింది. ఇవన్నీ వాళ్ళందరూ ఓకే చేస్తే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మొత్తం పార్టిసిపేషన్ దీంట్లో ఉంటుంది. సుధీర్ బాబు కొడుకు కూడా దీంట్లో నటిస్తున్నాడు. కాబట్టి అందరం దీంట్లో కలిసి ఒక ఫ్యామిలీగా మరొక మంచి ఒక ఫిల్మ్ ఫ్యామిలీగా ఒక మంచి ఎంటర్టైనర్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రేక్షకులకు అందించేటువంటి అవకాశం మాకు కలిగింది. బ్రహ్మోత్సవం నేను మహేష్ చాలా రోజులుగా చేయాలా, మంచి క్యారెక్టర్ మహేష్ సినిమాలో చేయాలని నాకు ఉద్దేశం ఉంది. కానీ మంచి క్యారెక్టర్ పడాలి, నాకు సూటబుల్ క్యారెక్టర్ పడాలి మా కాంబినేషన్ చేస్తున్నప్పుడు. ఇది అవుట్ అండ్ అవుట్ మహేష్ ఫిల్మ్, ఇంకా దాంట్లో అనుమానం లేదు. కానీ దాంట్లో చక్కటి కుటుంబ కథా చిత్రం లాంటి చిత్రం కాబట్టి బ్రహ్మోత్సవం టైటిలే చెప్తోంది. రావు రమేష్ కానీ, నేను కానీ, అదేవిధంగా జయసుధ గారు, రేవతి, సత్యరాజ్ గారు ఇవన్నీ కూడా ఒక మంచి పాత్రలు పోషిస్తున్నారు. నేను దాంట్లో మహేష్ మేనమామ పాత్ర, చిన్న మేనమామ పాత్ర పోషిస్తున్నాను. చాలా క్యూట్, చిన్న కామెడీగా సరదాగా ఉంటూ త్రూఅవుట్ లెంగ్త్ అంతా నడిచేటువంటి క్యారెక్టర్. ఈ సినిమాకి బలం చేకూర్చేటువంటి క్యారెక్టర్లో అదొకటి. నాకు సంతోషం ఏంటంటే మహేష్ నేను కలిసి నటించాలి, మహేష్తో నేను నటించాలని చాలామంది ఫ్యాన్స్ ట్విట్టర్లో అక్కడెక్కడ అడుగుతుంటారు. సో వీళ్ళందరికీ కూడా అదొక చిన్న ఇంకొక యాడెడ్ ప్లస్ పాయింట్గా ఉంటుందనేది నాకు నమ్మకం. రెండోది బ్రహ్మోత్సవం ఫిల్మ్గా ఐఎమ్ వెరీ థ్రిల్డ్. చాలా రేర్ ఫిల్మ్, అది ఎట్లా పెద్ద హిట్, అది ఇట్స్ ఎ బిగర్ హిట్ దెన్ శ్రీమంతుడు. కానీ ఒక గుర్తుండిపోయేటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక డిఫరెంట్ టోన్ ఉన్నటువంటి ఫిల్మ్గా శ్రీకాంత్ అడ్డాల దీన్ని తీర్చిదిద్దారు. పీవీపీ బ్యానర్ నుంచి వస్తుంది, మంచి బ్యానర్ నుంచి. సో బ్రహ్మోత్సవం మళ్ళీ 2016లో మహేష్కి మరొక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని నమ్మకం. నరేష్ గారి క్యారెక్టర్ 100% బయటకు వచ్చిన తర్వాత గుర్తుండిపోతుంది. పెళ్లి గురించి తొందరలోనే అవుద్ది.
దానికి యాక్సెప్ట్ చేసేట్టు చేసుకుంటాను డెఫినెట్గా తొందరలోనే పెళ్ళి అవ్వడానికి